కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటూ అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తున్న విషయాన్ని విద్యావంతులు, మేధావులు, నిరుద్యోగులు గుర్తించారనే విషయాన్ని ప్రస్తావించారు. పట్టభద్రులు అన్ని విషయాలపై అవగాహనతో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా నిలిచి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆత్మవిశ్వాసం ఉందన్నారు. మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కులాన్ని బీసీలో చేర్చిర్రు. అందుకనే కులగణన మీద ఇంట్రెస్ట్ చూపుతలేడు. బీసీలకు దేశవ్యాప్తంగా కులాన్ని బీసీల కులగణన చేపట్టాలని మా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే మీరు చేయడం లేదు, మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకు అంటే మీరు పుట్టినప్పుడు మీ క్యాస్ట్ అందులో లేదు. బీసీలల్లా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో చేసుకున్నారు. ఇప్పుడు కూడా పిఎంఓ ఆఫీస్లో బీసీలకు అసలు ఆప్షనే లేదు. 5-6 మంది తప్ప ఐఏఎస్ ఐపీఎస్లు ఎక్కువ లేనే లేరు, మొత్తం అప్పర్ వాళ్ళే ఉన్నారు అని రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాల కోసం నిరంతరం తపిస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఈరోజు అంతిమంగా ఈ దేశంలో అసమానతలు ఉండకూడదు, అట్టడుగు వర్గాలు కూడా ఉన్నత స్థాయిలోకి రావాలి అంటే ఎవరెంతో వాళ్ళ జనాభాను లెక్కిద్దాం, వాళ్ళకు తగ్గట్టుగా వాటాలు ఇచ్చి వాళ్ళని కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చి అంతిమంగా ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ సమాజము కుల మత అంతరాలు లేకుండా అందరం మనుషులమే అనేటువంటి ఒక సమాభావంతో, ఒక స్నేహభావంతో, ఒక మంచితనంతో, మానవత్వంతో ముందుకెళ్ళాలనేటువంటి ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు పనిచేస్తూ ఉన్నారు.